వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మార్నింగ్ వాక్లో పాల్గొని వివిధ వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తకోట పట్టణాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో సీసీ రోడ్లకు శంకుస్థాపన, డ్రైనేజీ వ్యవస్థ పునరుద్ధరణ లాంటి కార్యక్రమాలు చేపట్టామని, మిగతా అభివృద్ధి పనులకు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కొత్తకోట ప్రజలకు అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. నమస్కారం. తీసుకో మళ్ళా కలుసుకున్నా తీసుకో ఫస్ట్ వీడియో. నమస్కారం. వీడియో తీసుకో మళ్ళా కలుసుకున్నా తీసుకో ఫస్ట్ వీడియో. గల్లీ రోడ్ కాబట్టి అట్లా నమస్కారం. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తకోట మున్సిపాలిటీ ఇప్పుడే 6వ వార్డు కంప్లీట్ చేసుకొని 7వ వార్డుకు రావడం జరిగింది. కాలనీలల్లో నిజంగా చూస్తూ ఉంటే నాకు బాధేస్తూ ఉంది. ఎందుకంటే రోడ్లు లేక, డ్రైనేజెస్ లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో అంటే టోటల్ మున్సిపాలిటీ ఈ విధంగా ఉందన్నది అవగతమవుతా ఉంది. ముఖ్యంగా ఈ 2 ఇయర్స్లో కూడా చాలా మటుకు రోడ్స్, డ్రైనేజ్ మ్యాక్సిమం చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఈ కాలనీలలో కూడా అస్తవ్యస్తంగా ఉంది పరిస్థితి చూస్తూ ఉంటే. గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి పూర్తిగా ఎలక్షన్లు వచ్చినప్పుడు వాళ్ళు ఓటు వేయించుకోవడానికి వచ్చింది తప్ప ఈ కాలనీలను పూర్తిగా గాలికి వదిలేసి ఇక్కడ చూస్తూ ఉంటే వాళ్ళ ప్రజలందరి సమస్యలు చూస్తుంటే చాలా బాధేస్తూ ఉంది. తప్పకుండా నేను మాటిస్తూ ఉన్నా, ఇక్కడ 6-7 కాలనీలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఒక 6 నెలల లోపు ఇక్కడ ఉన్న సీసీ రోడ్లు, డ్రైనేజీలు అందరూ కూడా నేను దగ్గరుండి కంప్లీట్ చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మాటిస్తాను. सातो भाई